అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నమస్కారం. ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, పొలిటికల్ ఎలక్షన్స్ టైం కాబట్టి ఆ, ఎన్నో కంపెనీలు సర్వే అని చెప్పి సర్వేలు చేస్తుంటాయి. అందులో భాగంగా చాలా ఫేక్ ఉంటాయి. ఇంతకుముందు అయితే ఒకప్పుడు లగడపాటి సర్వేలు అని చెప్పి వచ్చేవి. ప్రతిదీ లగడపాటి సర్వేనే, లేదంటే ఏపీ ఇంటెలిజెన్స్ సర్వే అనేసి, లీక్డ్ సర్వే అనేసి ఒకటి ఇలాంటివి ఉంటాయి. ఆ, అలాంటివి కాకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు చేస్తుంటాయి. అందులో ఒకటి చాణక్య స్ట్రాటజీ. సో వాళ్ళు నిన్న రిలీజ్ చేసిన సర్వేలో చెప్పింది ఏంటంటే టీడీపీ ప్లస్ జనసేన జనసేన కూటమికి 115 నుంచి 130 వరకు, 115 నుంచి 130 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. సో తర్వాత వైఎస్ఆర్సీపీకి మాక్సిమం 55 రావచ్చు అనేసి చెప్పారు. సో దీన్ని బట్టి చూస్తుంటే ఎలాగైనా సరే టీడీపీ ప్లస్ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేలా కనిపిస్తుంది. దీన్ని చూస్తే మీకు ఏం అర్థమవుతుంది కాస్త వివరించండి సార్. ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే కడపలో ఈక్వల్ గా ఉన్నారు పోటాపోటీగా. ఇప్పటివరకు ఎప్పుడు లేదు. డిస్ట్రిక్ట్స్ లో ఏ డిస్టిక్ అంటే టీడీపీ కన్నా ఎక్కువ, టీడీపీ కూటమి కన్నా వైసీపీకి ఎక్కువ స్థానాలు వచ్చే డిస్ట్రిక్ట్ అంటే కేవలం ఆ, కర్నూలు డిస్ట్రిక్ట్ ఒకటే. దీన్ని చూస్తుంటే మీకేం అర్థమవుతుంది కాస్త చెప్పండి సార్. ఇప్పుడు చాణిక వారిది సర్వే రిపోర్టు నేను కూడా చూశాను. దాని మీద నిన్నటి నుంచి చాలా యూట్యూబ్ ఛానల్స్ లో కానీ శాటిలైట్ ఛానల్స్ లో కూడా విశ్లేషణ నడుస్తా ఉంది. అయితే చాణిక్య వాళ్ళు కొంచెం మొహమాటంతో ఈ సర్వే రిపోర్ట్ ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. అంటే మరీ ఘోరమైన ఫలితాలు వైఎస్ఆర్ సిపికి రాబోతున్నాయి అనేది స్పష్టం చేస్తే ఈ రెండు పార్టీల కలయిక మూలాన ఓట్ల చీలిక నివారించడం జరిగి వైఎస్ఆర్ సిపికి విజయావకాశాలు పూర్తిగా సన్నగిల్లిన నేపథ్యంలో వారికి మరింత తక్కువ సంఖ్యలో సీట్లు వస్తున్నాయని చెప్తే మరీ ఫీల్ అయిపోతారు అన్నట్టుగా కొంత గౌరవప్రదమైన స్థాయిలో వాళ్ళకి సంఖ్య దక్కుతున్నట్టుగా చెప్పినట్టుగా అనిపించింది. కానీ గ్రౌండ్ రియాలిటీ ఇంకా భిన్నంగా ఉంది. ఎందుకనంటే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే గత ఎన్నికల్లో 52 స్థానాలున్న రాయలసీమలో 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టారు. చాలా హై ఎక్స్పెక్టేషన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాయలసీమ ప్రాంత వాసులు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ఓన్ చేసుకుంది రాయలసీమ. ఆ ఓన్ చేసుకున్న పర్యవసానం అవుట్ ఆఫ్ 52 49 సీట్స్ ఆయనకి ఇచ్చారు. మొత్తం రాయలసీమలో మూడే స్థానాలు తెలుగుదేశం పార్టీ దగ్గర, అందులో ఒకటి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసిన కుప్పం, బాలకృష్ణ గారు పోటీ చేసిన హిందూపూర్ ఒకటి, పయ్యావుల కేశవ్ గారు పోటీ చేసిన ఉరవకొండ, ఈ మూడు స్థానాలు తప్పించేస్తే మిగిలిన అన్ని స్థానాలు వైసీపీఏ గెలుచుకోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ రాయలసీమలో కూడా పూర్తి భిన్నమైన ఫలితాలు వైసీపీకి దక్కబోతున్నాయి అని చెప్పని, ముఖ్యంగా చిత్తూరు, అనంతపూరు ఈ రెండు జిల్లాల్లో తెలుగుదేశం లీడ్ లోకి రాబోతుంది. కడపలో సమాన స్థాయిలో రాబోతున్నాయి. కర్నూలులో వైసీపీకి కొంచెం ఎడ్జ్ ఉంది అని చెప్పని రిజల్ట్ మనకి అంటే సర్వే ఫలితాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి. ఇక్కడ నా అంచనా ప్రకారం అయితే ఇప్పుడు ఈ చాణక్య సర్వే కన్నా కూడా మెరుగైన ఫలితాలు ప్రతిపక్ష కూటమికి దక్కబోతున్నాయి అనేది నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఎందుకనంటే రాయలసీమ ప్రజలు ఏ అంచనాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్నారో, దుర్భిక్ష రాయలసీమ ప్రాంతం, రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జలయజ్ఞ సారథిగా రాజశేఖర రెడ్డి గారికి కొంత కీర్తి గడించారు ఆయన. అంటే ఇరిగేషన్ రంగం మీద రాజశేఖర రెడ్డి గారు చూపించిన శ్రద్ధ నేపథ్యంలో, ఇరిగేషన్ ప్రాజెక్టులు వేగవంతం చేయడానికి ఆయన చేసిన కృషి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా అదే వేగవంతంతో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెట్టగలుగుతారు అని చెప్పని రాయలసీమ ప్రజలు ఆశించింది వాస్తవం. కానీ వాస్తవరూపంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తన ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రంగం మీద ఎంత ఖర్చు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రంగానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారు, ఎంత బడ్జెట్ అలొకేషన్ చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఏ ప్రాజెక్టులు ఎంత స్థాయిలో పురోగతి సాధించినాయి అని చెప్పని, ఏ పనులు స్తంభించిపోయినాయి అని చెప్పని పూర్తి సాక్ష్యాధారాలతోటి ఆయన వివిధ ప్రాజెక్టుల దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రకంగా రాయలసీమ ప్రజల ముందు ఆయన బట్టలు ఇప్పేసినట్టు అయిపోయింది అది. ఎందుకనంటే 65,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల టెన్యూర్లో ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు 5 బడ్జెట్లలో కలిపి ఎలకేషన్స్ 44,000 కోట్ల రూపాయలు చేసి ఖర్చు దగ్గరకు వచ్చేప్పటికి 25,000 కోట్లు మాత్రమే. అంటే అది ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 25,000 కోట్లకు పరిమితం అవుతుంది. దాంట్లో ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి వచ్చేటప్పటికి గత ప్రభుత్వ హయాంలో 12,000 కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమ ప్రాంత ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఇది రాయలసీమ ప్రజలకి
వాస్తవాలతో కూడిన గణాంకాలు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు విశదీకరించి చెప్పారో రాయలసీమ ప్రజల్లో పూర్తి స్థాయిలో ఒక రియలైజేషన్ బిగిన్ అయింది. ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మనం ఆశించిన పాలన, ఇటువంటి నాయకుడిని కాదు మనం కోరుకుంది, మనం పెట్టుకున్న అంచనాలు వేరు, ఇవాళ ఆయన పనితీరు వేరుగా ఉంది అని చెప్పని ఆ రియలైజేషన్ బిగిన్ అయిన తర్వాత, పైగా మూడు రాజధానులు అనే పేరుతోటి, కర్నూలు న్యాయ రాజధాని అనే పేరుతోటి కొంచెం ఎమోషనల్ గా రాయలసీమ ప్రజల్లో ఆ ఎమోషన్స్ ని ఎక్స్ప్లైట్ చేసుకోవాలని చెప్పిన ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ఎటువంటి చిత్తశుద్ధి ప్రదర్శించకపోవటం, కనీసం కర్నూలు జిల్లాకి గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన అభివృద్ధి ప్రణాళికలను కూడా సక్రమంగా అమలు జరగకపోవటం, ఇటువంటి నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు ఎక్కడికక్కడ ప్రకృతి వనరుల లూటి, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ వ్యవసాయ సంవత్సరం ఖరీఫ్ లో పూర్తి దుర్భిక్ష పరిస్థితులు ఎదురైనాయి. ఆ దుర్భిక్ష పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో రాయలసీమ రైతాంగం ఫీల్ అయింది ఏంటి అంటే, గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాంతంలో ఉన్న నీటి కొరత దృష్ట్యా రైతాంగాన్ని ఉన్న తక్కువ నీటితోటి మెరుగైన వ్యవసాయ విధానం అందుకోవటం కోసం 90% సబ్సిడీ తోటి డ్రిప్ పరికరాలు అందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాలుగా 4 సంవత్సరాల 7 నెలల కాలం నిన్నటితో పూర్తయింది ఆయన పదవి బాధ్యత చేపట్టి. ఇన్ని రోజులుగా మొత్తం రాయలసీమ ప్రాంతంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ మీటర్ డ్రిప్ పరికరం ఆయన రాయలసీమ ప్రజలకి సబ్సిడీ మీద అందించడం జరగల. దాంతో ఏమైపోయింది, ఇవాళ రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ అభివృద్ధి చెందుతా ఉంది. ఆ ఉన్న తక్కువ నీటి వనరులతోటే అగ్రికల్చర్ మెకనైజేషన్ వల్ల ప్రభుత్వ ప్రోత్సాహాలతోటి రైతాంగం ఇవాళ కాళ్ళ మీద నిలబడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సబ్సిడీలను అసలు అందివ్వటం మానేసిన తర్వాత, ఈ దుర్భిక్ష పరిస్థితిలో, ఈ కరువు పరిస్థితిలో ఆ ఉన్న కొద్ది నీటి లభ్యతతోటి పంటను కాపాడుకునే వెసులుబాటు లేకపోవటం రాయలసీమ రైతాంగం 100% అది లోటుగా ఫీల్ అవుతున్నారు. అదే సందర్భంలో పారిశ్రామికీకరణ పరంగా కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాల ఉల్లంఘనకు గురైన, ఆ గత ప్రభుత్వ హయాంలో సోలార్ ప్లాంట్ యాజమాన్యాలకు భూములు కేటాయిస్తే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా ఉన్న ఉషాశ్రీ చరణ్ గారు, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా సోలార్ ప్లాంట్ యాజమాన్యాలను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూములు వీళ్ళ కుటుంబాల సభ్యుల పేరు మీద రాయించేసుకున్నారు. అదే సందర్భంలో రాప్తాడు నియోజకవర్గంలో అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యే జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ని వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసిన పర్యవసానం ఆ ఇండస్ట్రీ తెలంగాణకు తరలిపోవడం జరిగింది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వరకు రిలయన్స్ వాళ్ళ SEZ 15,000 కోట్ల రూపాయలు గ్రౌండింగ్ అవ్వాల్సిన SEZ క్యాన్సిల్ అయింది. మరొక అంటే చిత్తూరు జిల్లాకి ఒక రకంగా వరప్రసాదనిగా ఉన్న అమర్ రాజా బ్యాటరీ, దాదాపుగా అక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక 50,000 మందికి క్రియేట్ చేస్తున్న ఆ ఇండస్ట్రీని మూసేయాలి అని చెప్పని చూసిన ఈ ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి పర్యవసానం 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి ఇవాళ తెలంగాణకి తరలిపోయిన నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న నష్టం ఏంటి అనేది ఇవాళ రాయలసీమ ప్రజలు పూర్తి స్థాయిలో రిలీజ్ అయ్యారు. మరొక కీలకమైన అంశం వచ్చేటప్పటికి అనంతపూర్ జిల్లాలో కియా ప్లాంట్, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే అక్కడ స్థానిక ఎంపీ ఆ కియా ప్లాంట్ యాజమాన్యాన్ని బెదిరించిన తీరు చూసాం. దాని పర్యవసానం చివరికి ఎక్కడికి దారి తీసింది అనంటే, ఆ కియాకి సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ గ్రౌండింగ్ అనంతపూర్ జిల్లాలో జరగల. 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన యాన్సిలరీ యూనిట్స్ వాళ్ళ వేరే ప్రాంతానికి తరలిపోవడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలోనే వారికి భూమి కేటాయింపు చేసిన కియా ఎలక్ట్రికల్ వెహికల్స్ యూనిట్ గురించి ఇప్పటి వరకు అతిగతి లేదు. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రజలకు జరుగుతున్న నష్టం ఏంటి అనేది రాయలసీమ ప్రజలు రిలీజ్ అయ్యారు. అదే సందర్భంలో తనకు దక్కిన అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆయన అనుచరగణం, ఆయన బంధువులు వీళ్ళు మొత్తం ప్రకృతి వనరులను లూటీ చేస్తున్న తీరు. అనంతపూర్ జిల్లాలోనే లేపాక్షి నాలెడ్జ్ హబ్ కి సంబంధించిన గత ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో సేకరణ చేసిన 8,500 ఎకరాల భూముల్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సొంత మేనమామ కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో దాన్ని 500 కోట్లకి కొట్టేసే తీరు చూస్తే 100% వీళ్ళకి దక్కిన అధికారాన్ని వీళ్ళ వ్యక్తిగత స్వార్థాన్ని వాడుకుంటున్నారు తప్ప రాయలసీమ ప్రజల మేలు కోసం కానీ, రాయలసీమ యువత ఉపాధి కోసం కానీ వాళ్ళు వెచ్చించట్లేదు అనేది ఇవాళ రాయలసీమ ప్రజలు రిలీజ్ అయ్యారు. ఇటువంటి నేపథ్యంలో ఈ సర్వే రిపోర్టులో చూసిన దానికన్నా మరింత మెరుగైన ఫలితాలే రాయలసీమ ప్రజలు తెలుగుదేశం జనసేన కూటమికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ఉత్తరాంధ్రలో కానీ, దక్షిణాంధ్రలో కానీ, కోస్తా ప్రాంతంలో కూడా చాలా అధ్వానపు పరిస్థితి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎదుర్కోబోతుంది. నా ఉద్దేశం అయితే
ప్రస్తుతం ఇవాళ ఈ సర్వే ఫలితాల ప్రకారం ప్రకటిస్తున్న 115 టు 128 మధ్యలో ఆ, అంటే ఈ కూటమికి రావడానికి ఆస్కారం ఉంది. 42 స్థానాలు ఖరారుగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి రావడానికి ఆస్కారం ఉంది. 18 స్థానాలు కీన్ కంటెస్ట్ అని చెప్పడం జరిగింది. నా ఉద్దేశం అయితే కీన్ కంటెస్టులు ఈ కూటమికి రావడానికి ఆస్కారం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఆ 42 స్థానాలు కూడా చాలా హై ఎండ్ నెంబర్ గానే నేను ఫీల్ అవుతున్నా. తెలుగుదేశం పార్టీకి ఎదురైన 23 స్థానాల ఘోరవటం కన్నా కూడా మరింత ఘోరవటమే వైసీపీ పార్టీ ఎదుర్కోబోతుంది అనేది ఇవాళ వాస్తవ రూపంగా ప్రజల్లో నుంచి వ్యక్తమవుతున్న భావన. ప్రభుత్వం పట్ల అంతటి వ్యతిరేకత పెరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం తనకు తాను తన అధికార పార్టీలో సృష్టించుకుంటున్న సంక్షోభం, ఇవాళ కొంతమంది అభ్యర్థులకి అభ్యర్థిత్వాలను నిరాకరించడం, వాళ్ళల్లో నుంచి ఇంటర్నల్ గా ఆ పార్టీలోనే ఒక సంక్షోభ పరిస్థితి తలెత్తడం, ఇవాళ వాళ్ళందరూ రోడ్లకు ఎక్కి నిన్నటి వరకు అధికార పార్టీలో పెద్ద పెద్ద నాయకులుగా చెలమైన వాళ్ళందరూ ఈ రోజు వాళ్ళు రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని పతం చేస్తున్న తీరు చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారి అసలు స్వరూపాన్ని వాళ్ళ ప్రజల ముందు ఎండగడుతున్న తీరు చూస్తుంటే, నిన్నటి వరకు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పిన పొగిడిన వ్యక్తులు ఉన్నారో, ఇవాళ వాళ్లే తెగడత ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, పార్థసారథి గారు, డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, ఇవాళ జ్యోతుల చంటిబాబు గారు లాంటి వాళ్ళు ఇవాళ ఆల్రెడీ పార్టీని ఫిరాయించడానికి సిద్ధపడతా ఉంటున్న నేపథ్యం. ఇక్కడ అన్నిటికంటే కీలకమైన అంశం ఏంటి అంటే, మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, తర్వాత మిథున్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, ఈ ఆరుగురు రెడ్లు ప్యాలెస్ లోపలుండి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలని వాళ్ళని గడప బయట నుంచోబెట్టి ఈ ఆరుగురు కలిసి వాళ్ళ భవిష్యత్తుని శాసిస్తున్నారు. ఇది చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ పర్యవేక్షకులుగా పెట్టుకోవడానికి కానీ, ఆ పార్టీ తరఫున మిగిలిన ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపడానికి కూడా కనీస మాత్రపు మొహమాటాన్ని ప్రదర్శించైనా సరే వేరే వర్గీయుల్ని పెట్టుకోవాల్సిన దగ్గర ఆ ఆయన చొరవ చూపట్ల, ఆయన నేను ఏదనుకుంటే అదే శాసనం అని చెప్పని ఇవాళ తను అనుకున్న విధానాన్ని అమలుపరుస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు మాట్లాడితే మైక్ దొరికిన ప్రతి సందర్భంలో నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పని ప్రసంగించడం తప్ప ఆచరణ రూపంలోకి వచ్చేటప్పటికి విరుద్ధంగానే ఆయన ప్రవర్తన ఉంది అనేది వాళ్ళ వాళ్ళ పార్టీ శ్రేణులు గుర్తిస్తున్నాయి. ఆయన అనుయాయులుగా ఉన్న నిన్నటి వరకు ఆయనతో పాటు ట్రావెల్ అయిన ఎమ్మెల్యేలు గుర్తిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తిస్తున్న నేపథ్యంలో చాణక్య సర్వే ఫలితాల కన్నా కూడా మెరుగైన ఫలితాలే తెలుగుదేశం జనసేన కూటమికి దక్కబోతున్నాయి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అందులో మెన్షన్ చేసిన కన్నా కూడా మెరుగైన సంఖ్యలోనే ఇంకా అధ్వానపు పరిస్థితుల్లోనే ఆ పార్టీ ఫలితాలు ఉండబోతున్నాయి. ధన్యవాదాలు సార్. చూద్దాం, మీరు చెప్పినట్టు రాయలసీమలో ఈసారి ఫలితాలు తిరగబడతాయేమో చూద్దామండి. అలాగే చాణక్య సర్వేకి మించి కూడా ఈసారి ఫలితాలు వస్తాయేమో చూద్దామండి. ధన్యవాదాలు సార్.